హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ లెసన్లో ఈక్వేషన్స్ ఎలా కనుక్కోవాలి అనేది నేర్చుకున్నాం. సర్కిల్ యొక్క ఈక్వేషన్స్ ఎలా కనుక్కోవాలి అనేది నేర్చుకున్నాం. ఈ వీడియోలో కాన్ సైకిల్ అనమాట. ఈ వీడియోలో 4 పాయింట్స్ ఉంటాయి. కాన్ సైకిల్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? కాన్ సైకిల్. సర్కిలా ఇక్కడ 4 పాయింట్స్ కాబట్టి ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఓకేనా? ఈ మిడిల్ పాయింట్ వచ్చేసి ఎస్, x1, y1. ఓకేనా? మరి కాన్ సైకిల్ కొంచెం టఫ్ ఉంటుంది. ఏ ఈక్వల్స్ టు గివెన్ డేటా ఏ ఈక్వల్స్ టు 1, 1, బి ఈక్వల్స్ టు -6, 0, సి ఈక్వల్స్ టు -2, 2, డి ఈక్వల్స్ టు -2, -8. ఇంతేనా? రైట్. మరి ఎస్ అంటే ఏమనుకున్నాం? x1, y1 అనుకున్నాం. అంతేనా? రైట్. ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. 2 స్టెప్స్లో అయిపోతుంది. రైట్. స్టెప్ 1, ఇక్కడ స్టెప్ 2. ఓకేనా? రైట్. స్టెప్ 1లో SA ఈక్వల్స్ టు SB చేయాలి. స్టెప్ 2లో SA ఈక్వల్స్ టు SC చేయాలి. ఓకేనా? రైట్. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా మనకు. డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సేమ్ ఇక్కడ కూడా అదే కాబట్టి డాట్ పెట్టిస్తాం. ఓకేనా? రైట్. మరి మనకు ఈ రూట్ అనేది వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. అప్పుడు హోల్ స్క్వేర్ అయిపోతుంది. √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇలా వస్తుందా? రైట్. ఇక్కడ కూడా అదే కాబట్టి రాసేద్దాం. ఇక్కడ కూడా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంతేనా? రైట్. ఇంతేనా? రైట్. మళ్ళీ ఇక్కడ ఏది? ఎస్సీనా? రైట్. ఎస్ వాల్యూ ఏమనుకున్నాం? x1, y1 అనుకున్నాం. ఏ వాల్యూ ఎంత? 1, 1. అంతేనా? రైట్. మరి x2 అంటే కిందది కదా. కిందది x2 అవుతుంది, పైంది x1 అవుతుంది. ఓకేనా? మరి x2 అంటే ఎంత? 1 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్బీనా. ఇప్పుడు ఎస్బీ అంటే బి వాల్యూ ఎంత? -6, 0. రైట్. మరి x2 ఎంత? -6 x1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - y1 హోల్ స్క్వేర్. అంతేనా? రైట్. ఇక్కడ ఎస్ఏ కదా. ఎస్ఏ అంటే ఇదేనా? రైట్. ఈ వాల్యూని ఇక్కడ పెట్టేద్దాం. 1 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఎస్ఎస్సీనా. ఎస్ఎస్సీ అంటే ఏమనుకున్నాం? సి వాల్యూ ఎంత? -2, 2. అంతేనా? రైట్. ఇది x2, ఇది x1, y2, y1. అంతేనా? రైట్. మరి x2 ఎంత? -2, x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత? 2 - y1 హోల్ స్క్వేర్. అంతేనా? రైట్. ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది? a - b హోల్ స్క్వేర్లో ఉంది. రైట్. 1 ప్లస్ x2 -2x ప్లస్ 1 ప్లస్ y స్క్వేర్ -2y1. ఓకేనా? రైట్. ఇక్కడ 6 స్క్వేర్ 36 ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ 12x. ఇక్కడ ప్లస్ 12x ప్లస్ ఇక్కడ y స్క్వేర్. 0లో y1 పోతే ఎంత? y1 కదా. రైట్. y1 స్క్వేర్. ఇక్కడ రైట్ 1 ప్లస్ x1 స్క్వేర్ -2x1 ప్లస్ 1 ప్లస్ y స్క్వేర్. ఫార్ములా అప్లై చేస్తున్నాయి. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తున్నాయి. ఓకేనా? స్క్వేర్ -2y1 ఈక్వల్స్ టు 4 ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ 4x
ఓకేనా 4x ఇక్కడ 4 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4y1 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను ఇక్కడ మైనస్ కే ఉంది కాబట్టి మైనస్ ఫార్ములా అప్లై చేస్తాను ఓకేనా రైట్ మరి చూద్దాం ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ వై స్క్వేర్ క్యాన్సిల్ ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా రైట్ అంతే కదా రైట్ 0 ఈక్వల్స్ టు ఇక్కడ ఏం మిగిలింది 12x ప్లస్ 36 రైట్ ఈ -2 అనేది యూదులు పోస్తే ప్లస్ 2x మైనస్ y అనేది యూదులు పోస్తే ప్లస్ 2y రైట్ 1 ఎంత 2 ప్లస్ 2 అనేది యూదులు వస్తే -2 రైట్ 0 ఈక్వల్స్ టు 12 ఒక 2 ఎంత 14x ప్లస్ 2y 36లో 2 పోతే ఎంత 34 రైట్ ఇప్పుడు ఇక్కడ ఏం కామన్ తీయచ్చు 2 కామన్ తీయచ్చా 2 కామన్ తీస్తే 7x1 ప్లస్ y1 ప్లస్ 117 అంతేనా 17 2 34 అంతేనా రైట్ ఈ 2 అనేది ఎదురుకు వస్తే బై 2 అవుతుంది బై 2 అంటే 0 బై ఎనీథింగ్ 0నా రైట్ అంటే 0 ఈక్వల్స్ టు 7x1 ప్లస్ y1 ప్లస్ 17 ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ఓకేనా ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ వై స్క్వేర్ క్యాన్సిల్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా రైట్ ఇంకేం క్యాన్సిల్ అవ్వవు అంతే రైట్ ఫస్ట్ ఇవి రాసేసుకుందాం 0 ఈక్వల్స్ టు 4x మైనస్ 4y ఈ 4 ఎంత 8 ఓకేనా రైట్ ఇది ఇప్పుడు ఈ పక్కకు వస్తే ఏమవుతుంది ప్లస్ మైనస్ ప్లస్ అవుతుందా ప్లస్ 2x ఇది ప్లస్ ప్లస్ 2y1 ఇక్కడ ఏమి 1 ఎంత -2 అవుతుంది ఓకేనా రైట్ 0 ఈక్వల్స్ టు 4xలో 4x 2x ఎంత 6x మైనస్ 4yలో 2y పోతే ఎంత -2y 2y రైట్ 8లో 2 పోతే ఎంత 6 ప్లస్ 6 రైట్ ఈడ కామన్ తీయచ్చా 2ని రైట్ 2 కామన్ తీస్తే 3x1 మైనస్ y1 ప్లస్ 3 అంతేనా రైట్ ఈ 2 యూదులకు వస్తే బై 2 అవుతుందా బై 2 0 బై 2 ఈక్వల్స్ టు 0 రైట్ 3x1 మైనస్ y1 ప్లస్ 3 ఇది ఈక్వేషన్ నెంబర్ 2 రైట్ ఈక్వేషన్ 1 వచ్చింది ఈక్వేషన్ 2 వచ్చింది రైట్ మరి ఇప్పుడు ఏం చేయాలన్నా ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 వచ్చినప్పుడు ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అన్నా చేయాలి ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 అన్నా చేయాలి రైట్ ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దామా రైట్ ఈక్వేషన్ 1 ఎంత 7xy ప్లస్ y1 ప్లస్ 17 ఇది మైనస్కి మైనస్ 3x1 మైనస్ y1 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 రైట్ ఇప్పుడు చూడండి ఫస్ట్ మైనస్తో మల్టిప్లై చేద్దాం మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ y ఉంది ఇక్కడ y ఉంది కానీ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది అంటే 2y అవుతుంది సో ఇక్కడ ప్లస్ పెట్టుకుంటే ఏమవుతుంది ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ y1 ప్లస్ y1 క్యాన్సిల్ అయిపోతుందా రైట్ మరి కాబట్టి ప్లస్ తీసుకున్నాం ఓకేనా కండిషన్ని ఎలా అప్లై చేయాలి ఇవి ఏ టైంలో ఎలా తీసుకోవాలి అనేది అనమాట ఓకేనా మనకి క్యాన్సిల్ అవ్వాలి ఎక్స్ టర్మ్ కానీ వై టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోవాలి అది ఎలాగోగాల క్యాన్సిల్ అవ్వాలి అది ఎదర్ ప్లస్ అన్నా చేయొచ్చు ఎదర్ మైనస్ అన్నా చేయొచ్చు మన ఇష్టం అది ఓకేనా రైట్ 7x1 ప్లస్ y1 ప్లస్ 17 ప్లస్ 3x1 ప్లస్ ఇంటూ మైనస్ కదా మైనస్ y1 ప్లస్ 3 ఈక్వల్స్ టు 0నా రైట్ ఇప్పుడు y1 క్యాన్సిల్ అయిపోయింది రైట్ 3x1 ఒకటి 7x1 ఒకటి ఎంత 10x1 రైట్ 17 ప్లస్ 3 ఎంత ప్లస్ 20 ఈక్వల్స్ టు 0నా ఈ 20 వదిలిపోతే ఏమవుతుంది -20 అవుతుందా రైట్ 10x1 ఈక్వల్స్ టు -20 రైట్ 10 వదిలిపోతే x1 ఈక్వల్స్ టు -20/10 అంటే 0 10 1 10 2 రైట్ x1 ఎంత వచ్చింది
-2 వచ్చింది. x1 ఎంత వచ్చింది? -2 వచ్చింది. అంతేనా? రైట్. ఇప్పుడు x1 వచ్చింది, y1 ఎలా కనుక్కునేది? ఏ x1ని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. దేనిలో చేద్దాం? ఈక్వేషన్ 1లో చేద్దామా? రైట్. 7 ఇంటూ x1 అంటే ఎంత? -2నా? -2 ప్లస్ y ప్లస్ 17 ఈక్వల్స్ టు 0నా? రైట్. 7 2 14, -14నా? -14 ప్లస్ y ప్లస్ 17 ఈక్వల్స్ టు 0నా? రైట్. మళ్ళీ 17లో 14 పోతే ఎంత? 17లో 14 పోతే ఎంత? 15 16 17 3నా? రైట్. y ప్లస్ 3 ఈక్వల్స్ టు 0నా? రైట్. y1 ఈక్వల్స్ టు ఈ 3 యూతులు పోతే ఏమవుతుంది? -3నా? -3. రైట్. y1 ఎంత వచ్చింది? -3. సో ఇవి ఏమవుతాయి అప్పుడు? x అంటే ఏమనుకున్నాం మనం స్టార్టింగ్లో? x అంటే x1, y1 అనుకున్నాం. ఇప్పుడు x1 అంటే ఏమొచ్చింది? -2 వచ్చిందా? y1 అంటే ఏమొచ్చింది? -3 వచ్చిందా? రైట్. ఇది కొంచెం ఉండండి, మిస్టేక్ అయింది, యూజువల్ చెప్తా. రైట్. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి? x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేరా? ఆర్ స్క్వేర్. మరి ఎస్ వాల్యూ ఏమొచ్చింది? -2 -3 వచ్చింది. అంతేనా? -2 -3 వచ్చింది. రైట్. మరి హెచ్ అంటే ఎంత? -2నా? కే అంటే ఎంత? -3నా? రైట్. హెచ్కే వాల్యూస్ వచ్చాయి. మరి ఆర్ వాల్యూ రాలేదు. ఆర్ అంటే ఏంటి? ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఏ. రైట్. దట్ ఇంప్లైస్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ఏకి డిసిషన్ ఫార్మ్ ఏంటి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంతేనా? రైట్. మరి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు దీనికి హోల్ స్క్వేర్ అవుతుంది, ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది అప్పుడు? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఉంటుంది. ఓకేనా? రైట్. మరి ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు రైట్ ఎస్ఏ అంటే ఫస్ట్ ఎస్ వాల్యూ 2 -2 -3. మరి ఏ వాల్యూ ఎంత? 1 1 రైట్. x2 అంటే ఎంత? 1 ఈ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుందా? +2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత? 1 ఈ మైనస్ ప్లస్ అవుతుందా? +3 హోల్ స్క్వేర్. రైట్. ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 హోల్ స్క్వేరా ప్లస్ 4 హోల్ స్క్వేరా? రైట్. 3 స్క్వేర్ ఎంత? 9 ప్లస్ 4 స్క్వేర్ ఎంత? 16. ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు రైట్ 9 + 16 ఎంత? 25. ఓకే. మీరు అడగొచ్చు ఈ రూట్ యూజులు పోతే ఈ స్క్వేర్ యూజులు పోతే రూట్ అవుతుంది 5 అవుతుంది కదా అని. మనకి కావాల్సింది ఏంటి? ఇక్కడ ఫార్ములాలో ఏముంది? ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్నే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఆర్ని కాదు, ఆర్ స్క్వేర్నే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఒకవేళ ఆర్ని ఫైండ్ అవుట్ చేసినా ఇక్కడ పెట్టిన తర్వాత స్క్వేర్ చేయాలి మళ్ళీ ఆ 5ని, అంటే 25 వస్తుంది. కాబట్టి ఇక్కడికే ఓకే. రైట్. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామా? రైట్. ఎక్స్ మైనస్ హెచ్ అంటే ఎంత? -2నా? ఈ మైనస్ ఏమవుతుంది? +2 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 3నా? వై ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది? 25. రైట్. ఇది ఏ ఫామ్లో ఉంది? a + b హోల్ స్క్వేర్లో ఉంది. రైట్. x² + 4 + 4x ఇక్కడ y² + 9 + 6y ఈక్వల్స్ టు 25. అంతేనా? రైట్. x² + y² + 4x + 6y. రైట్. ఈ 9 ఈ 4 ఎంత అవుతుంది? 13 అవుతుంది. +13 ఈ 25 లోపలికి వస్తే -25 ఈక్వల్స్ టు 0నా? రైట్. x² + y² + 4x + 6y + 13 ఇక్కడ మైనస్ వస్తుంది చూడండి. ఇక్కడ -5లో 3 పోతే ఎంత? 2. 1లో 1 పోతే 1 అంటే ఎంత? 12 ఈక్వల్స్ టు 0. రైట్. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. రైట్. ఇప్పుడు మీరు అడగాలి మళ్ళీ మనకు క్వశ్చన్లో 4 పాయింట్స్ కదా ఇచ్చిండేది. ఏ పాయింట్ అప్లై అయింది, బి పాయింట్ అప్లై అయింది, సి పాయింట్ అయిపోయింది, డి పాయింట్ ఎక్కడ అయిపోయింది అని అడగాలి. ఈ డి పాయింట్ని ఇప్పుడు చూడండి, ఇది x1, ఇది ఎక్సా, ఇది వైయా? రైట్. ఎక్స్ అంటే ఎంత? -2,
వై అంటే ఎంత -8. దీన్ని ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తే అంత. ఓకేనా, రైట్. ఎక్స్ అంటే ఎంత -2. డి వాల్యూ ఎంత డి ఈక్వల్స్ -2 -8. ఇదే కదా, చూద్దామా. -2 -8, రైట్. -2 -8. మళ్ళీ ఇది ఎక్స్, ఇది వై, ఎక్స్ వై. మరి ఎక్స్ వాల్యూ ఎంత -2 హోల్ స్క్వేర్ ప్లస్ వై వాల్యూ ఎంత -8 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత -2నా, రైట్, ప్లస్ 6 ఇంటూ వై వాల్యూ ఎంత -8 ఇక్కడ -12 ఈక్వల్స్ టు 0, రైట్. మళ్ళీ 2 స్క్వేర్ ఎంత 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 8 స్క్వేర్ ఎంత 64, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 64, రైట్. 4 2 ఎంత -8 -8, 6 8 48 -48 ఇక్కడ -12 ఈక్వల్స్ టు 0 అంతేనా, రైట్. 64 ఒక 4 ఎంత 68 మైనస్ 48 ఒక 12 ఎంత 2 పోతే 50 ఒక 10 ఉంటుంది 68 -68 ఈక్వల్స్ టు 0, రైట్. మరి 68 క్యాన్సిల్ ప్లస్ 68 -68 క్యాన్సిల్, రైట్. ఆన్సర్ ఎంత 0 ఈక్వల్స్ టు 0, రైట్. ఇది ఆన్సర్ అనమాట. సో డి వాల్యూని ఈ ఫైనల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఆన్సర్ ఎంతన్నా రాని, 0 అన్న రావచ్చు, ఎంత అన్నా రావచ్చు, కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, చూద్దామా మరి ఆన్సర్ రైట్ రాంగో. ఇదిగోండి 68 -68 ఈక్వల్స్ టు 0. ఓకేనా, రైట్. చలో బాయ్ బాయ్.